హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే ఆంధ్ర స్టేట్ విచ్ వాజ్ ఫార్మ్డ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ కర్నూల్ అనమాట. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ ఉంటుంది. దీనికి ఏంటంటే మొత్తం ఓవరాల్గా టాపిక్ గురించి క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇఫ్ ఎనీ కేస్ వీడియో మీకు లెంతీ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఇంపార్టెంటో, ఏవి అయితే మోస్ట్లీ మనకి ప్రీవియస్ ఇయర్ రిపీట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కసారి మీరు ఆ టాపిక్ రిఫర్ చేశాక ఒకసారి క్లాస్ వింటే సరిపోతుందన్నమాట. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి కూడా అండర్లైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కాకుండా ఇంకా మోడర్న్ హిస్టరీ బేస్డ్, తెలంగాణ హిస్టరీ బేస్డ్ కూడా వీడియోస్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా ఈ ఎస్కే దర్ కమిషన్, జేవీపీ కమిటీ. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. బేసిక్గా ఏంటంటే వీటి మీద క్వశ్చన్స్ రాకుండా ఏ పేపరు ఉండదు అనమాట. డెఫినెట్గా ఇది గ్రూప్ 1, గ్రూప్ 2లో మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే మనకి తెలంగాణ మూమెంట్ పేపర్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2లో రిపీటెడ్గా ఈ కమిటీస్ గురించి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారనమాట. ఈదర్ ఈ కమిటీస్ని అరేంజ్ చేయమని అడగడం కానీ, లేదంటే ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ విచ్ వాజ్ అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ ఫజల్ అలీ ఏదైతే ఉందో దాని గురించి అయినా అడగొచ్చు. మెయిన్గా ఏంటంటే మనకి కమిటీస్ గురించి అందరికీ ఒక ఐడియా అనేది ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారో అక్కడ మనము రాంగ్ చేయొచ్చు అనమాట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఒక ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చి ఇంకోటి రాంగ్ ఇవ్వడము. మనం తొందరగా అది రాంగ్ ఆప్షన్ పెట్టడం కూడా జరుగుతుందనమాట. అలా కాకుండా టాపిక్ ఏదైతే చదువుతున్నారో దాన్ని క్లియర్గా చూసుకోండి అనమాట. 1 or 2 క్లియర్గా చూసుకోండి. ఓకే, ఈ ఎస్కే దర్ కమిషన్ ఏదైతే ఉందో దట్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1948. ఇయర్స్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఎస్కే దర్ కమిషన్ ఇన్ 1948. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కమిషన్ అంటే, ఈ కమిషన్ దేని గురించి అపాయింట్ చేయడం జరిగిందంటే టు లుక్ ఇన్ టు ద ఏదైతే మాకు లింగ్విస్టిక్ స్టేట్స్ కావాలి అని ఏదైతే పీపుల్స్ యొక్క ప్రెషర్ ఉందో అప్పుడు ఈ ఆంధ్ర స్టేట్స్ రీజియన్లో వాళ్ళని ఒకసారి ఏంటంటే అసెస్ చేయడానికి ఈ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఒకసారి పరిశీలించడానికి ఈ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎస్కే ధర్. ఓకే, అంటే దేనికి మరి వీళ్ళు పీపుల్ ఇలా చేయడం అని అంటే వాళ్ళ యొక్క లింగ్విస్టిక్ ఐడెంటిటీ, ఇంకా వాళ్ళ యొక్క రీజనల్ ఐడెంటిటీ కోసము ఏంటంటే వాళ్ళ యొక్క భాషని, ఇంకా ఏదైతే వాళ్ళు నివసిస్తున్న ఏరియా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రీజనల్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి, ఓకే వి బిలాంగ్ టు దిస్ రీజియన్ అండ్ మా యొక్క భాష ఇది అని చెప్పుకోవడానికి దే వాంట్, వాళ్ళ యొక్క ప్రామినెన్స్ని కాపాడుకోవడానికి దే వాంటెడ్ సపరేట్ స్టేట్ అనమాట. ఓకే, అయితే ఈ కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుందన్నమాట, రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ ఏం చెప్తుందనంటే ఇట్ వాస్ ఏంటంటే ఈ కమిషన్ నో అని చెప్పేస్తుంది అనమాట. నో, వీ కాంట్ ఫార్మ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. లింగ్విస్టిక్ అని అంటే మనము భాషని మాత్రమే ఆధారంగా చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఒక స్టేట్ ఫామ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మనం దాంతోపాటు ఒక జాగ్రఫీ ఇంకా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క కన్వీనియన్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మనము
కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. సో నాట్ ఒక సింగిల్ లాంగ్వేజ్ పీపుల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక స్టేట్ ఫామ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తుందనమాట. దట్ ఈస్ వాట్ రిపోర్ట్ గివెన్ బై ద ఎస్కే ధర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ జేబీపీ కమిటీని అపాయింట్ చేస్తుంది అనమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 1948 to 49 ఇన్ బిట్వీన్ దిస్ ఇయర్స్. ఓకే, దీంట్లో మెంబర్స్ చూసుకుంటే మనకి నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పటాభి సీతారామయ్య. ఓకే, సో ఈ కమిటీ ఏం చెప్తుంది మరి? సో అదే ఏదైతే యాక్చువల్గా ఇక్కడ ధర్ కమిషన్ అనేది బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేది నో అని చెప్పేసింది కదా. సో నెక్స్ట్ జేవీపీ కమిటీ ఏం చెప్తుందో చూద్దాం. అయితే దీంట్లో ఎవరైతే పట్టాభి సీతారామయ్య ఎవరైతే ఉన్నారో హీఈస్ అ ఆంధ్ర పర్సన్ అనమాట. సో ఈయన తలుచుకుంటే ఏంటంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ కమిటీ కాబట్టి ఒకవేళ ఈయన తలుచుకుంటే ఓకే లెటెస్ ఫామ్ అని రిపోర్ట్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఆ టైంలో ఈ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మద్రాస్ అనే రీజియన్ని వదులుకుంటే వీఆర్ రెడీ టు ఫామ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ యాజ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ని ఒక స్టేట్గా ఫామ్ చేయడానికి వీఆర్ రెడీ ఇఫ్ యూ లీవ్ ద మద్రాస్ స్టేట్ అని చెప్పేసి ఈ కమిటీ చెప్తుందన్నమాట. అయితే సో ఒకవేళ ఎవరైతే ఈ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మాకు ఒక సపరేట్ ఐడెంటిటీ కావాలి, సపరేట్ స్టేట్ కావాలని చెప్తున్నారు కదా. సో వాళ్ళు ఏంటంటే మీరు మద్రాస్ స్టేట్ని కనుక వదులుకుంటే వీఆర్ రెడీ టు ఫామ్ స్టేట్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బయాస్. ఏదైతే భాషకి సంబంధించిన స్టేట్స్ కావాలని చెప్తున్నారు కదా. సో మనము అలా చేయొచ్చు, కాకపోతే మద్రాస్ స్టేట్ని వదిలేయాలని ఈ జేబీపీ కమిటీ చెప్తుందన్నమాట. అయితే పీపుల్ ఆర్ రెడీ టు డూ దట్. కానీ టంగుటూరి ప్రకాశం ఎవరైతే ఆంధ్ర మెంబర్ ఉన్నారో తను ఏం చెప్పాడనంటే నో వీఆర్ నాట్ రెడీ టు లీవ్ మద్రాస్. మేము మద్రాస్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ఏంటంటే ఆయన యొక్క ఏమేంటంటే మద్రాస్లో మనకి ఆంధ్ర స్టేట్ ఒకవేళ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఆంధ్ర స్టేట్ ఫామ్ అయితే దానికి ఈధర్ మనం మద్రాస్లో క్యాపిటల్ కానీ హైకోర్టు కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మాకు మద్రాస్తో కలిపే ఆంధ్ర స్టేట్ కావాలని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట బై టంగుటూరి ప్రకాశం అనమాట. సో ఇక్కడ మద్రాస్ రీజియన్లో ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ ఏంటంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ కావచ్చు, ఇంకా తమిళ్, కన్నడ, మరాఠీ అందరు కలిసి ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా మన తెలుగు స్పీకింగ్ పీపుల్ చూసుకుంటే అరౌండ్ 11 ప్లేసెస్కి సంబంధించిన పీపుల్ రిసైడ్ అయి ఉన్నారనమాట. సో దే ఆర్ నాట్ రెడీ టు లీవ్ మద్రాస్ అనమాట. సో ఈ కారణంగా ఏమవుతుందనంటే ఈ జేవీపీ కమిటీ కూడా ఏం చేస్తుందంటే ఏదైతే ఈ ఐడియా ఆఫ్ ఫార్మింగ్ సపరేట్ ఆంధ్ర స్టేట్ అనేసి ఏదైతే ఉందో ఐడియా దాన్ని పోస్ట్పోన్ కానీ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఇలా ఉండగా ఏమవుతుందంటే తర్వాత సో ఇక్కడ జేవీపీ కమిటీ కూడా ఏంటంటే ఈ ఐడియా ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అనే ఐడియాని రిజెక్ట్ చేసింది. అండ్ దట్ ఇట్ ఆల్సో పోస్ట్పోన్ ద మ్యాటర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మనకి ఇది ఇలా ప్రాసెసింగ్లో ఉండగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో హీ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ అనమాట. సో హీ స్టార్టెడ్ ఆన్ October 19, 1952. ఓకే, ఈయన ఏంటంటే ఫార్మేషన్ మాకు ఒక సపరేట్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వాలి, మాకు ఒక సపరేట్ రీజియన్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి ఈ స్టార్టెడ్ ఫాస్ట్ హంగర్ స్ట్రైక్ ఆన్ October 19, 1952. ఓకే, సో ఆఫ్టర్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 58 డేస్ తర్వాత హీ డైడ్ ఇన్ December 15th, 1952. పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో సో తను హంగర్ స్ట్రైక్ చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. సో ఆల్మోస్ట్ ఒక 58 డేస్ తర్వాత తను చనిపోవడం అనేది జరుగుతుంది ఆన్ December 15, 1952. ఓకే, సో విత్ దట్ ఇంకో ఏంటంటే విత్ దట్ డిస్కషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ బిల్ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట బై నెహ్రూ గారు. అండ్ దట్ వాజ్ ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1st October 1953.
ఓకే. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 1 అక్టోబర్ 1953. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వాంచు కమిటీ అనేది అపాయింట్ చేస్తారనమాట. వాంచు కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1953. సో వాంచు కమిటీ ఏంటంటే ఈ ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్కి ఏదైతే రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూడడానికి వాంచు కమిటీని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇన్ 1953. సో వాంచు కమిటీ ఏం సజెస్ట్ చేస్తుందంటే, సో మద్రాస్ కెన్ బీ క్యాపిటల్ ఫర్ ద 4 years అని చెప్తుందనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడున్న మద్రాస్ యొక్క చీఫ్ మినిస్టర్ రాజాజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన రిజెక్ట్ చేస్తాడనమాట. నో వీ డోంట్ వాంట్ టు మద్రాస్ క్యాపిటల్గా ఆంధ్ర స్టేట్కి మేము ఒప్పుకోమని చెప్పేసి. సో దెన్ ఇట్ డిసైడెడ్ టు ఫార్మ్ ఆంధ్ర స్టేట్ విత్ కర్నూల్ యాజ్ ఏ క్యాపిటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కర్నూలు ఉందో, సో కర్నూల్ని క్యాపిటల్ చేస్తూ మనం ఆంధ్ర స్టేట్ ఫామ్ చేయొచ్చు అని చెప్పేశారు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఆన్ 1 October 1953 ఆంధ్ర స్టేట్ వాజ్ ఫార్మ్డ్ విత్ Kurnool as capital అనమాట. This is what happened. Committees which were helped the formation of Andhra state, with Kurnool capital. ఇక్కడ మనకి మద్రాస్ రీజియన్, ఆంధ్ర స్టేట్లో భాగంగా మద్రాస్ రీజియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట. సో డౌట్ రావచ్చు, ఆంధ్ర స్టేట్ అన్నప్పుడు మద్రాస్ ఎందుకు వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి మద్రాస్లో ఆల్మోస్ట్ తమిళ్, మరాఠా, కన్నడ, తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా మద్రాస్లో ఉన్నారు కాబట్టి, రిసైడ్ అయి ఉన్నారు కాబట్టి, సో మద్రాస్ అనే టాపిక్ కూడా మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్లో భాగంగా వచ్చిందనమాట. ఓకే. సో ఏంటంటే ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఆల్మోస్ట్ మనకి 11 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నము, వెస్ట్ గోదావరి, అలా చాలా వరకు మనకి తెలుగు స్పీకింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దే కేమ్ అండర్ ఆంధ్ర స్టేట్ కిందకి తీసుకురావడం అనేది జరిగిందనమాట, ఫ్రమ్ మద్రాస్ అనమాట. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, సో మెనీ లైక్ ఇట్ వాజ్ సక్సెడెడ్ కదా. ఇప్పుడు ఆంధ్ర స్టేట్ అయితే మనకి ఆంధ్ర ఇంకా రాయలసీమ టుగెదర్గా ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది, అవునా కదా, ఇన్ 1953. సో ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అయినప్పుడు ఎట్ ద సేమ్ టైము వేరే స్టేట్ వాళ్ళు కూడా వీ నీడ్ అ సపరేట్ స్టేట్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ కావచ్చు, మా యొక్క రీజనల్ ఐడెంటిటీ కోసం అట్లా డిఫరెంట్ రీజియన్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అది ఓవర్లుక్ చేయడానికి ఏంటంటే మనకి ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఆన్ 22 December 1953 డేట్ గుర్తుపెట్టుకోండి, డేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనం ఇక్కడ ఎస్కేదర్, జేవీపీ, ఇంకా వాంచు కమిటీ, ఇవన్నీ డేట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏ ఇయర్ దాంతో కరెక్ట్గా చూసుకోండి. ఓకే. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ చూసుకుంటే మనకి ఇక్కడ 22 December 1953 వాజ్ అపాయింటెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఫజల్ అలీ. ఓకే. దీని యొక్క మెంబర్స్ చూసుకుంటే మనకి హెచ్ఎన్ కుంజ్రు అండ్ కేఎం పనికర్. దీని యొక్క స్టేట్ ఎస్ఆర్సి యొక్క మెంబర్స్ చూసుకుంటే మనకి ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం పనికర్. ఓకే. ఇట్ వాజ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ September 30, 1955. ఓకే. సో ఏంటంటే ఈ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత ఇట్ సబ్మిటెడ్ ఆన్ September 30, 1955లో దీని యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట, బేస్డ్ ఆన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కోసము. సో అంటే ఇది మొత్తం అన్ని స్టేట్స్కి తిరిగి, సో విత్ ఇన్ ద హైదరాబాద్ కానీ అవుట్ సైడ్ ద హైదరాబాద్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ లుక్అవుట్ చేసేసి అండ్ ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ September 30, 1955. ఓకే. సో విత్ దట్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనమాట. ఆఫ్టర్ ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 పాస్ చేయడం అనేది జరిగిందనమాట. విత్ దట్ సో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఫామ్ అయిందో దట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1 November 1956. సో బిఫోర్ ఇట్ వాజ్ ఓన్లీ ఆంధ్ర స్టేట్. After that, Andhra Pradesh was formed on 1 November 1956 with the report given by the Fazal Ali Commission. So Act ఏదైతే పాస్ చేశారో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విచ్ వాజ్ పాస్డ్ ఇన్ 1956ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1 November 1956.
ఓకే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అనమాట. సో యాక్చువల్గా నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఈ మనకి 1 అక్టోబర్ 1953లో ఫామ్ అయిన ఆంధ్ర స్టేట్‌కి అండ్ 1 నవంబర్ 1956లో ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్‌కి డిఫరెన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఓకే. సో వీడియో కొంచెం లెంతీ అనిపించినా కూడా చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటుంది. ఓకే. కంటెంట్ ఏదైతే ఉందో ఓకే. సో నాకు కమెంట్‌లో తెలపండి అనమాట. ఈ ఆంధ్ర స్టేట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్‌కి డిఫరెన్స్ ఏంటో. సో మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.